చెయ్యాలనే కదా నేను అక్కడ పంపించింది. ఈవిడ గారు అక్కడికి వెళ్లి చేసిన వీరంగంలో దాని చదువు సంకనాగిపోతుంది, పరువు మట్టి కొట్టుకుపోతుంది. అది కన్న కలలు, అది కులికిన కులుకులు అన్నీ గోవిందా గోవిందా. ఇంక నేను చక్కగా తమాషా చూస్తూ కూర్చుంటాను. ఏమ్మా చదువు గోవిందా దాని పని గోవిందా అని ఏవో ఏడుపులు అరుపులు కేకలు అన్నావు. చూడు ఎంత చక్కగా పెళ్లి చేసుకొచ్చారు. అక్క ముందు పో లోపలికి. రండి అమ్మా, లోపలికి రండి. రండి అమ్మా. పద్మ, అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి అర్జెంటుగా ఇలా చేయాల్సి వచ్చింది. విషయాలన్నీ తర్వాత నీకు వివరంగా చెప్తాను. లోపలికి వెళ్ళి హారతి తీసుకురా. ఒరే రామూర్తి, పోయి పోయి దానికెందుకురా ఇలాంటి పనులు చెప్తావు? కాస్తో కూస్తో మనసున్న వాళ్ళు శుభకార్యం జరిగిందని సంతోషించే వాళ్ళకి అలాంటి పనులు చెప్పకముందే చేస్తారా? దాని మోహంలో కోపం చూడు ఎలా భగభగమని మండుతోందో. అది ఇంకేం హారతి ఇస్తుందిరా. నువ్వు ఉండు, నే వెళ్ళి హారతి తీసుకొస్తాను. అమ్మా మహాతల్లి, కాస్త దారివ్వు. శుభకార్యం జరిగి కొత్త దంపతులు ఇంటికొచ్చారు. నువ్వేంటి గుడ్ల గుబలాగా గుమ్మంలో నిలబడ్డావు? అపశకును ఎదురు కాకూడదమ్మా. తప్పుకో తల్లి. ఏయ్ నువ్వు రావే, పసుపు కుంకుమ ఎక్కడుందో చూపించు. ఏంటి మీరు చేస్తున్న పని? చేసిన పని ఇదేమైనా పెద్ద ఘనకార్యం అనుకుంటున్నారా? నేను ఇంతకు ముందే చెప్పాను అది నా ఇంటికి రాకూడదని. ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? పద్మ, ఆవేశంలో 190 అనుకుంటాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో అది ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అది ఎక్కడ పోయి చేస్తే నాకేంటి? దాని గురించి మీకెందుకు టెన్షన్? నా ఊపిరినంత కాలం అది ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. పద్మ, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఏయ్ జరగవే పక్కకి. ఇదిగో, నా ఊపిరి ఆగిపోయేంత వరకు ఇది ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు రంకెలేస్తే ఏం బెదిరిపోదు. అమ్మా దీప, మీరు వచ్చి కాస్త హారతి ఇవ్వండమ్మా. మనవడా, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. ఆగండి. ఎవరైనా అడుగు లోపల పెడితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఎందుకు పద్మ ఇలా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త దంపతులు దండలతో వచ్చి నీ ముందు నిలబడ్డారు. వాళ్ళని ఎలా గుమ్మం ముందు నిలబెట్టడం పద్ధతేనా? తప్పుకో. దండలేసుకోగానే పెళ్ళ? బజార్ ఆడది దండలేసుకొని రాగానే హారతలిచ్చి ఆహ్వానించాలా? చెడిపోయిన వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. ఇది కాపురాలు చేసేవాళ్ళు ఉండే ఇళ్ళు, అంతేకాని కాలక్షేపానికి మొగుళ్ళని తెచ్చుకుని ఉండే వాళ్ళ ఇళ్ళు కాదు.
పద్మ, నోరు జారకు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి గురించి కాస్త సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో. ఒక ఆడది మాట్లాడవలసింది మాట్లాడేవి ఏమిటి? దీన్ని పెళ్లి అంటారా? దౌర్భాగ్య పని చేసుకొచ్చిన దాన్ని పెళ్లి అనరండి. పెళ్లి అంటే కన్నవాళ్ళు శుభలేఖలు పంచి ఆయన వాళ్ళ నలుగురిని పిలిచి తాళి కట్టించేదాన్ని పెళ్లి అంటారు. అంతేకాని నలుగురు రౌడీ వెధవలు పోగేసి దండలు మార్పించినంత మాత్రాన అది పెళ్లి కాదు. మళ్ళీ దీన్ని పెళ్లి అనకండి. నలుగురు నవ్వి నోట్లో వస్తారు. ఆంటీ, మేము రౌడీలు కాదు, మేము శ్రావంతి పాటు చదువుకున్న స్టూడెంట్స్. ఎవడ్రా అది వాగుతుంది? కొట్టానంటే మూత పళ్ళు రాల్తాయి. ఏమనుకుంటున్నారా నా దగ్గర మీ పంచాయతీలు? ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను, ఈ పద్మను కాదని ఏ నా కొడుకేని ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు రెండు విరిచి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త. పద్మ, నువ్వు చేసేది పద్ధతిగా లేదు. లలితే గనక ఇలా పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మ ముందు నిలబెడితే నువ్వెంతగా కుమిలిపోతావో ఆలోచించు. ఇప్పుడు నేను అలాగే కుమిలిపోతున్నాను. ఈ బొగలాడితో నా కూతుర్ని పోల్చకండి. అయినా నా కూతురికి దీనికి పోలికేంటి? మగాళ్ళని వల్ల వేసుకున్న బుద్ధి ఏనాటికి నా కూతురికి రాదు. ఇదిగో చివరిసారి చెప్తున్నాను, నన్ను కాదని ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే నా పిల్లల్ని తీసుకొని నేను బయటికి పోతాను. పోవే పో. ఎవరొద్దన్నారు నిన్ను? పో. ఏంట్రా దాన్ని బతులాడుతున్నావు? జుట్టు పట్టుకొని లాగి 4 తగిలిస్తేనే గాని ఇలాంటి వాళ్ళ రోగం కుదరదురా. ఇదిగో చూడు, మర్యాదగా చెప్తున్నాను విను. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో నేను చెప్పిందే చట్టం. నీకు ఇంట్లో ఎంత అధికారం ఉందో అంతే అధికారం కాదు అంతకు 10 రెట్ల అధికారం శ్రావణికి ఉంది. అది గ్రహించుకో నువ్వు. ఇక నుంచి శ్రావణి ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు సహనంతో ఉండగలిగితే ఉండు, లేదా నీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా పోయి చావు. నాకనవసరం. ఇంతమంది బయట నిలబడిపోయింది నీ ఒక్కదానికి భయపడి అనుకుంటున్నావా? పద్ధతి కాదని ఆగాను. ఈ ఒక్క దెబ్బతో సరిపెట్టుకో. నోరు మూసుకుని ఒక మూల పడుండు. రండి బాబు. రే తొయ్యకండి రా, అందరికి టికెట్లు ఉన్నాయి. అలాగా? సమోసాలు కూడా అమ్మరా, థియేటర్ ఎఫెక్ట్ ఉంటుంది. కూర్చోండి. కూర్చో బాబు. కూర్చో. అందరూ కూర్చోండి. అంకుల్, ఈ ఒక్క కుర్చీలో ఎంతమంది కూర్చోవాలి అంకుల్? ఏం చేస్తాం బాబు, నార్మల్ ఫ్యామిలీ. అయితే పర్లేదు అంకుల్, ఈ ఒక్క చైర్ మీద అందరం ఒకరి వల్ల ఒకరం కూర్చుంటాం. ఆగండ్రా, ఇది పెళ్ళిలా లేక సర్కసా? అందరికి చైర్స్ ఇవ్వడానికి ఇదేమన్నా థియేటరా? అంకుల్ మీరేం ఫీల్ అవ్వకండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. గర్ల్స్ మీరు అందరు ఇక్కడే ఉండండి. బాయ్స్ మనం బయటకు వెళ్దాం పదండి. ఓకేరా, పదరా. శ్రావణి, నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తాను. బావకి అక్కకి ఇవ్వు. అలాగే నానమ్మా. బావా కొంచెం తినండి బావా. ఇంకొంచెం బావా. అక్క ఎందుక కన్నీళ్ళు? శ్రావణి జీవితం ఏమైపోతుందోనని
ప్రతి క్షణం భయపడుతూ ఏడ్చేదాన్ని. ఇప్పుడు దానికి మంచి తోడు దొరికిందని ధైర్యం వచ్చిందయ్యా. ఆ ఆనందంతోటే ఆనంద బాష్పాలు సుబ్రహ్మణ్యం ఇవి. 10 కాలాల పాటు పచ్చగా సుఖ సంతోషాలతో ఉండండి. ఇలా ఆనంద బాష్పాలు కన్నళ్ళలో చూసి ఎన్నో ఏళ్ళైపోయింది. అందుకే ఇలా అమ్మా. నానమ్మా, ఏంటి చిన్నపిల్లలా? నువ్వు ఆశించినట్టుగా అన్నీ జరిగిపోయాయిగా. మీరిద్దరూ చల్లగా ఉండాలి. ఒక్క నిమిషం ఇలా రండి. అమ్మా నాన్న, నువ్వు ఇక్కడ నిలబడు. మమ్మల్ని లేవండమ్మా, లేవండి. మంచివాళ్ళు ఆశీర్వదిస్తే మంచిదమ్మా, చెడ్డవాళ్ళు ఆశీర్వదించకపోవటం ఇంకా మంచిది. ఎవరి దుర్మార్గపు చూపు మీ మీద పడకుండా నిండు నూరేళ్లు సంతోషంగా జీవించండి. ఏంటి నాన్న పిన్నిని? అయ్యయ్యో, నేనేం మీ పిన్నిని చెడ్డదే అంటం లేదమ్మా. మీ పిన్నికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే పాపం అది అల్లుడు గారు అమ్మని కాలేజీకి పంపించి అంత ప్రళయం సృష్టించి మీ పెళ్లి జరగటానికి సహకరించింది. ఇదే లేకపోతే, అంత సాయం చేయకపోతే ఈ పెళ్లి జరిగేదా? రామ్మూర్తి, కరెక్ట్గా చెప్పావురా. మీ ఆవిడే కలగజేసుకొని ఉండకపోతే ఈ పెళ్లి జరిగుండేదే కాదు. అవునమ్మా, మనం దీనికి చాలా రుణపడిపోయాం. నానా పోనేయమ్మా, అదెక్కడ పోతుంది? దాని గురించి నువ్వేం పట్టించుకోకు. సంతోషంగా ఉండమ్మా. అంకుల్, స్టూడెంట్స్ అందరికి కాఫీ టీ ఏదైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది. పాపం పొద్దుటి నుంచి మనతోనే ఉన్నారు వాళ్ళు. అవునమ్మా, నేను ఈ ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. ఉండమ్మా, ఏర్పాట్లు చేస్తాను. చూడండి బాబు, మీలో ఎవరైనా వెళ్ళి స్వీటు, హాట్, కూల్ డ్రింక్స్ తీసుకొస్తారా? అంకుల్, ఐస్ క్రీమ్ తెప్పించట్లేదా? రేయ్, పరువు తీకురా. అతను చెప్పింది కూడా తీసుకురండి బాబు. ఇదిగో. అంకుల్, పర్లేదు అంకుల్, మేము తీసుకొస్తాం. జోసఫ్, పదరా వెళ్దాం. పదరా. అరే, ఆ నరేష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్దాం అనుకుంటే వాడేంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు? అరే, వాడు ఆ సీఐకి భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడ్రా. వాడు పోలీసే గాని పోలీసులను చూస్తే వాడికే హడలు. ఏంటో. సరే పద. ఏమైందండి? ప్రభా, ఏమైంది? ఏమని చెప్పనక్క, లేకి మనుషులు లేకి బుద్ధులు. చిచి, బజార్లో పడి తల్లుకుంటున్నారు. అది ఆ ఒగలాడి వాకిట్లోనే నిలబడ్డారు. మళ్ళీ మమ్మల్ని చూసి నాటకం మొదలు పెట్టారు. తలుచుకుంటేనే ఒళ్ళు కొంపరం ఎత్తుతుంది. నమస్తే సార్. అన్ని ఏర్పాట్లు చేసేసాం. మండపానికి స్పెషల్ డెకరేషన్ ఏర్పాటు చేశాం. లాడ్జీలో బంధువులందరికీ రూములు బుక్ చేశాం. ఇక క్యాటరింగ్ మెనూ ఆర్డర్ ఇచ్చారంటే అన్ని పనులు పూర్తయినట్లే. మిగతా పనులు నేను దగ్గర నుండి చూసుకుంటాను సార్. ఊరుకోరా సార్, ఆయనకి ఏమైంది సార్? ఏమీ లేదు, చిన్న ప్రాబ్లం. మీరు వెళ్ళి తర్వాత రండి. అలాగే సార్. చూడండి సార్, నేను మీకు ఫోన్ చేసి చెప్పే వరకు పెళ్లి ఏర్పాట్లు ఆపేయండి. ఏమీ చేయొద్దు. పెళ్లి కాస్త ఆలస్యం అయ్యేటట్టుంది. అలాగా సార్.
వస్తాను సార్. ఇంకా ఆ ఫోన్ ఏంటి ఏర్పాట్లేంటి బావుగారు? అంతా సర్వనాశనం అయిపోయింది. వాడు చేసిన వెధవ పనికి దీని బతుకు బుగ్గి పాలైపోయింది. ఆ ముసల్దేమో తనకేమీ తెలియదంటూ మాట్లాడుతుంది. దాని ఆశకి నా కూతురు బతుకుని బలి చేసింది. వాడేమో దాని మాయలో పడి గాజు ముక్కలాంటి దీని మనసును ముక్కలు చేశాడు. వీణ్ణి ఇలా కాదు. ఏమిట్రా నువ్వు ఆగానయ్యా రాఘవా.